ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ తాత శుభాకాంక్షలు క్రిస్మస్ తాత కాదురా క్రిస్మస్ తాత అందరికీ నమస్కారం అండి మాది పెద్ద షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ దండ అదేంటి అది మాల కదా మాల్ అంటే చిన్నది అయిపోతే దండ పెట్టా పెద్ద వద్దని దండే కాదు పంచు కూడా చిన్నది అయిపోయింది నీ సైజ్ తగ్గట్టు ఇచ్చా తీసుకో అయ్యగారు చెప్పరా ఇంత ముందు ఒకడు ఉండేవాడు కదా పని చేసేవాడు వాడిని తీసేసి మమ్మల్ని ఎందుకు పెట్టారు వాడు బిజినెస్ చేసే తక్కువ క్యాష్ కౌంటర్ డబ్బులు ఎక్కువ దుబ్బేస్తున్నాడు రా అదే మీరు అనుకో మీ హెడ్ క్యాష్ కౌంటర్ అందదు కదా అందుకే మిమ్మల్ని పెట్టుకున్నా జీతం ఏంటి అయ్యగారు మొన్నే చేయను అప్పుడు జీతం ఇవ్వాలా ఏంటి ఎక్కువ చేస్తున్నాయండి కొట్టాడతావు నాతోనే నేను సరదాలకే నెత్తి వాళ్ళు కొట్టినండి నువ్వు కొట్లాడదాం అంటున్నావు ఐరనే వంచాలా ఏంటి ఆడి హైట్ కి తలకాయ వాళ్ళు కొట్టాడు నా హైట్ కి ఏం పగలు కొడుతున్నా నాకు తెలియదు నేను ఏదా రాలేదన్నా అయ్యగారు మా తాత ఒక బాంబుని యాక్సిడెంట్ చేసినారు అయ్యగారు ఆ టెన్షన్ లో రాలేకపోయినా నువ్వు రాలేదురా గుద్దింది మా బామ్మనే అయ్యగారు ఓహో అందుకే ఎద్దు కలిపి సెలవు పెట్టారా నేను అంత వెధవలా కనిపిస్తున్నానా అయినా అయ్యగారు ఈ బిజినెస్ ని ఎలా పెట్టారు అయ్యగారు ఒక రోజు మా తాతకి అప్పుల్లో పెద్ద తమలపాకులు వేసి ఉండేదిరా ఒక పురుగు వచ్చి మొత్తం తమలపాకు మొత్తం తినేసింది సరేలా నూరుకున్నాడు ఆ నెక్స్ట్ డే కూడా అదే పురుగు వచ్చి మొత్తం తమలపాకు మొత్తం తినేసింది మరి చంపేయచ్చు కదా దాన్ని ఇలాంటి ఎదైతే అలా చేస్తాడు మా తాత తెలివినాడు కాబట్టి ఆ పురుగుని తీసుకెళ్లి బంధిస్తే తర్వాత తెలిసింది అది పట్టు పురుగు అని ఎలా తిన్నారో దాంతో నోట్లో మొత్తం కక్కించి దాంట్లో పట్టు లాగి ఇలా పట్టు బిజినెస్ పెట్టాడు ఇక్కడ ఇంత చిన్న పురుగు తోటి ఇంత పెద్ద బిజినెస్ మరి నీకు ఇంత పెద్ద పేమెంట్ అవ్వట్లేదు ఇంత వయసుకి బిజినెస్ ఎలా జరుగుతుంది అంతకి అయ్యగారు సూపర్ జరుగుతుందండి నిన్నే 200 చీరలు పోయాయి అబ్బో ఎలా రా నిన్న పెళ్లికని మంది వచ్చారు సూపర్ 200 చీరలు పోయాయి మరి క్యాష్ కౌంటర్ డబ్బులు కొట్టుకుపోయారు కొనుక్కొని పోలే ఎందుకే మిగతా పనులు ఇంకా రాలేదు ఎక్కడ తెచ్చారా వచ్చింది అసలు దేనికి కొడుతున్నారా నిన్న ఎందుకు రాలేదురా నిన్న ఏమైందిరా మా తాతయ్య రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బామ్మను గుద్దేశాడు గుద్దింది ఆల బామ్మనేనా అంత కరెక్ట్గా నీకెలా తెలుసు ఇదే రీజన్ నేను ఈడికి కూడా చెప్పా ఎర్రిపప్పు అనుకుంటారా మమ్మల్ని అంటే నువ్వు కూడా చెప్పింది అబద్ధమేనా అయ్యగారు అయ్యగారు ఏంటి కొత్త సరుకు బూట్ కట్ ప్యాంట్ వచ్చింది ఏది పట్రా ఒక్క నిమిషం ఉండండి వావ్ బూట్ కట్టా ఏంట్రా లోపల బూట్ ఉంది అదే బూట్ కట్టామండి అదే బూట్ కట్ ఆ ప్యాంట్ ఏం చూసారు మన దగ్గర పెన్సిల్ కట్ ప్యాంట్ వచ్చింది పెన్సిల్ కట్ వచ్చిందా ఏది ఇదిగో చూడండి పెన్సిల్ కట్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు నా దగ్గర కొత్త ప్యాంట్ వచ్చిందిరా శాలరీ కట్ అని అరే హెయిర్ స్టైల్ చేయించుకోవాల్సిందిరా చేపించాను గారు ఇక్కడ కాదు ఇక్కడ ఇది స్టైల్ ఏ స్టైల్ ఇది ఇమాన్యుయల్ అది యానిమల్ స్టైల్ కదరా వాడు యానిమల్ ఆను అరే ఈ క్రిస్మస్ కి శాంతా క్లాస్ తో మొత్తం వచ్చిన కస్టమర్లు అందరికి గిఫ్ట్లు ఇప్పిస్తున్నారా మనం వెళ్ళి ఏర్పాట్లు చూసుకుందాం పదండి ఒరే తమ్ముడు అన్నయ్య చూసావా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ షాపింగ్ మాల్ లో కుక్కల్లా పనిచేస్తుంటే మనకి గిఫ్ట్లు ఇవ్వడంటే కానీ వాళ్ళందరికి ఇస్తాడంట అసలు శాంతా క్లాస్ ఎలా వస్తాడో చూద్దాం శాంటా మా వాళ్ళందరి కోసం గిఫ్ట్లు తీసుకొచ్చావా? మేము కూడా నీ కోసం గిఫ్ట్ తెచ్చాం తెలుసా? ఇస్తాం తమ్ముడు వంక చూడు. చూడు శాంత గిఫ్ట్ కావాలా? ఇదిగో.
పద పద అటు ఎరా టైం అయిపోతుంది, ఇంకా క్రిస్మస్ తాత రాలేదేంట్రా? శాంతా తాతని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారంట. ఇప్పుడు ఆయన చేతుల మీద గిఫ్ట్ ఇప్పిస్తా అన్నావు, బయట ఆడోళ్ళు కొట్టుకొని చేస్తున్నారు, గేట్ దగ్గరికి వచ్చారు. అలాగైతే మన మాలకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు ఏం చేస్తున్నారా? ఫస్ట్ కస్టమర్ ఎక్కడి వరకు వచ్చారా? కిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి అరే అందరూ వచ్చారు, టెన్షన్ ఉందిరా. నువ్వేం టెన్షన్ పడక, నేను సెట్ చేస్తాను కదా. నాకు అమ్మాయిని చచ్చి ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? ఏముంది, వీళ్ళంతా ఎపిసోడ్ మేనేజ్ చేస్తారు కదా, అలాగే మేనేజ్ చేయటమే. దాదా ఆ డ్రాలో ఉన్నాను, తీసేది తొందరగా వెళ్ళాలి షూటింగ్ కి. వెయిట్ చేయండి సార్. ఎందుకు వెయిటింగ్? సీన్ పేపర్ చూసా ఎంత ఉందో, ప్రాక్టీస్ అవుతున్నా. పెద్ద ఆర్టిస్ట్ లో ఉన్నాడు, ఒకసారి సీన్ పేపర్ చూస్తాను. తొందరగా నమ్మకే చదువు అదే ఉంది ఇందులో. నువ్వు ప్రాక్టీస్ అవుతున్నావా? పక్కోడు జోకులు అయితే నవ్వుతున్నాడు క్యారెక్టర్ అదే. అడగడం మర్చిపోయాను, రాఘవాడు ఇప్పుడు కనిపించట్లేదు ఏంటి? సినిమాలో బిజీగా ఉన్నా. అతను సినిమాలో బిజీ అయితే నువ్వెందుకు మానేసా? నేనే బిజీగా ఉన్నా. అవునరా, మొన్న అన్వేషణ చూసాను, చాలా బాగుంది. థాంక్స్ రా. నీది కాదు, ఈడిది నాన్ వేష భలే చేసాడు. సార్ బయట ఎండతోటి చచ్చిపోతున్నా సార్. అందుకే ఏం కావాలి నీకు? నాకు లంగోట కావాలా సార్? అది నా లంగోటనే, కావాలంటే వాడుకో. సార్ నిన్న షాపింగ్ వచ్చి మీరు ఏం కొన్నారు సార్? నేను 2 రోజుల కింద మంచం కొన్నా, అది ఇరిగిపోయింది సార్. మీ టాలెంట్ సార్, మీలో మగతనం అలాంటిది, మనం ఏం చేస్తాం మరి? సార్ నేను మీ షాప్ లో మంచం కొన్నా సార్, అది ఇరిగిపోయింది సార్. అయ్యో సారీ సార్, క్వాలిటీ లేదనుకుంటా, మీకు కొత్తది ఇస్తాం. నేను చీర కొన్నా, మొన్న ఫస్ట్ నైట్ కు నలిగిపోయింది సార్. నలిపేసి ఉంటారు సార్. నేను చీర కొన్నా సార్, నాది నలిగిపోయింది సార్. అయ్యో చీర క్వాలిటీ లేదనుకుంటా సార్, మేము కొత్తది ఇస్తాం సార్. మీ వల్ల అంత ఏముండదు సార్, మాకు తెలుసు కదా. హే మానస్, విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్యూ. ఏంటో ఎదలందరికి పెళ్లి అయిపోతే ముందే, అందుకే కదా నీకు ముందైంది. అక్కడ చూడు, ఆ లైట్స్ బాగున్నాయి కదా, అక్కడ నక్షత్రాలు కనిపిస్తున్నాయి నీకు, చూడు బాబు. బాగున్నాయి. ఆల్రెడీ అరుంధతి నక్షత్రం చూసి వచ్చావు, ఇప్పుడు అమ్మాయికి ఏం చూపించద్దు, వెనకెళ్ళి ఫస్ట్. మీరు చూడలే అరుంధతి నక్షత్రం, ఆయన కన్నా ముందు మీరే చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక మంచి పట్టు కావాలి. ఎంతకన్నా పట్టులేదు నా దగ్గర. ఒకసారి ఇలారా. ఏంటండి? నేను అడిగే మాట ఏమనుకోకే, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సింగిల్ పీస్లు ఏమైనా ఉన్నాయా? ఎవరికి? మా మనోరాలకి. ఆడేం చెప్పాడు, నువ్వేం చెప్పావు? మీ దగ్గర అన్ని వెరైటీ ఆఫ్ సారీస్ ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి. నాకు ఒక మంచి బార్డర్ సారీ కావాలి. ఇవ్వండి, మంచి బార్డర్ సారీ. మడిచి ఎడిగిస్తే లంగోట వేసుకో. ఇట్లండి. అయ్యో మీ తలకేదో అంటుకుంది. అయ్యో ఒక్కసారి కొడితే కొమ్మలు వస్తాయి. ఓ అవునా? ఇట్లండి. అయ్యో రెండోసారి కొడితే చెవులు వస్తాయి. ఒకసారి కొడితే కొమ్ములు వచ్చాయి, రెండోసారి కొడితే చెవులు వచ్చాయి. అమ్మ ఇంకోసారి కొట్టవా? ఇంకొకసారి కొట్టవా? ఏమండి ఫ్లాట్ 50% ఉందా? ఆల్రెడీ నీకు దేవుడు 50% ఇచ్చాడు, మళ్ళీ ఇంకెందుకు చెప్పు? అయ్యగారు ముందు సెక్యూరిటీ గారిని తీసేయండి ఫస్ట్. ఏమైందిరా? అడు చెక్ చేస్తున్నానని చెప్పి ఎక్కడ టచ్ చేస్తున్నాడండి. సారీ అండి, అనుకోద్దు. అరే సెక్యూరిటీ జాబ్ లో దించేసే. అయ్యో పాపం, అతని జాబ్ అతను చేస్తుంటే ఎందుకు తీసేయడం? ఇది తెలియక నన్ను రిటర్న్ గా సార్ కావాలంటే నాకు సెక్యూరిటీ జాబ్ ఇచ్చేయండి సార్. రేపు నుంచి ఆ జాబ్ నాది. సార్ ఏంటండి? ఏమైందండి? బాత్రూమ్ నిండా బల్లులే ఉన్నాయి. ఆ బల్లులు టాయిలెట్ వెళ్ళడానికి మీరు ఎందుకు వెళ్ళారు? అక్కడికి బల్లులకు కూడా మీరు బాత్రూమ్ కడతారు? అది వాళ్ళ బాత్రూమ్, మీరు వెళ్ళకూడదు. కాదండి భావన గారు, ఇంత అందంగా ఎలా మీకు సాధ్యం అవుతుందండి? అందం సీరియల్ నాదే. అది అయిపోయింది, ఇప్పుడు అన్నం పోయిందా? ఇప్పుడు ఏమైంది సార్, బొగ్గు పట్టుకున్నారు? మా ఆవిడ కొట్టింది. దేనికి? పరాయిని కూడా నేను అందుకు. పరాయిని కూడా ఎందుకండి కొట్టడం? ఏమండి, ఆ పరాయి స్త్రీలు కాదు, మా చెల్లి నేను కొట్టాను. ఏం చెప్పండి మేడం? మొన్న మీ షాపింగ్ మాల్ లో నేను పర్చేస్ చేశాను. సో నాకు ఒక కుక్కర్ గిఫ్ట్ ఇచ్చారు, కానీ అది విజిల్ వేయట్లేదు. కుక్కర్ గిఫ్ట్ కి ఇచ్చాం, 5 రూపాయలు పెట్టి విజిల్ కొనుక్కోలేరా చెప్పండి? మొన్న మీ షాపింగ్ మాల్ లో సారీ కొన్నాను, దానికి పాలు లేదు. సారీ అండి, ఆ రోజు మా పాలు రాలేదు. ఏంటి క్రిస్మస్ తెలుసా నీకు? తెలుసు, లడ్డూలో ఉంటాయి కదా. లడ్డూలో ఉండేది కిస్మిస్, క్రిస్మస్ కాదు, అర్థమైందా?
బేహద్ నా చేతుల మీదుగా పెంచాను. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ వీడు చుచ్చు కూడా పోసాడండి, అవి మర్చిపోలేము. ఏముంది ఇప్పుడు కూడా పోస్తా. అరే శ్రీసత్య, నీకు చెప్పడం మర్చిపోయింది. ఒక్కదానికి స్పెషల్ ఆఫర్. నువ్వు ఒకసారి కొన్నావు అనుకో 10 సార్లు ఫ్రీ. ఒక చుడిదార్ కొన్నావు అనుకో 10 చుడిదార్లు ఫ్రీ. నీకు పెద్ద ఆఫర్ ఉంది ఇక్కడ. నాకెందుకు అన్ని స్పెషల్ ఆఫర్స్? మీరు ఏదో ఆఫర్ ఇస్తారని ఆయనకి. ఎంతసేపు అర్జెంట్ షూటింగ్ వెళ్ళాలి. డ్రాల్ తీయండి అర్జెంట్గా. సార్ ఆగండి సార్, ఒక 2 నిమిషాలు వచ్చినట్టున్నారు. అరే ఆడేమో లక్కీ డ్రా అంటున్నాడు, అక్కడేమో క్రిస్మస్ తాత రాలేదు, గిఫ్ట్లు ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలరా? అయ్యగారు ఒక ఐడియా. వీళ్ళ గోలంతా తగ్గాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించి ఎంటర్టైన్మెంట్ చేపిద్దాం. ఆ ఎంటర్టైన్మెంట్ లో వీళ్ళు ఎంత మర్చిపోతారు. ఈ గ్యాప్ లో మనం శాంతా తాతను పట్టుకో. సూపర్ రా. ఫోన్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో మేడం వచ్చేయండి. ఇగోండి మా షాపింగ్ మాల్కి వచ్చారు కాబట్టి లక్కీ డ్రా కాదు, దాంతో పాటు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఆటలు, పాటలు, గేమ్స్, ఇంకేముంటారా, స్కిట్లు అన్నీ ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచామండి మేము. హలో రష్మి. హలో మా మెరీ క్రిస్మస్. అయితే మన ప్రేక్షకులకి, ఈటీ ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పోయిందనుకున్న శాంతా క్లాస్ వచ్చిందిరా. శాంతా క్లాస్ చాక్లెట్ చాక్లెట్. శాంతా క్లాస్ కాదురా, రష్మి. ఎస్, శాంతా క్లాస్ కాదు, రష్మి హియర్. ఏంటి తేడా ఏదో ఉన్నావు, ఏమైంది? ఏం లేదు, కొంచెం చలి ఎక్కువైంది. చలిగా నీకే బట్టలు తక్కువయ్యాయి. హలో, మీకే నోరు ఎక్కువైంది. అరే అమ్మా, అమ్మరా. అమ్మంటే ఎంత ప్రేమరా నీకు. కాల్దీరా తొక్కుతున్నావు. హలో, ఏంటి ఎప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అందరికీ గిఫ్ట్లు ఇస్తాము, ఈ రోజు మీరందరికి ఇస్తున్నారని విన్నాము. మాకేం గిఫ్ట్లు లేవా? మేడం మీరే ఒక గాడ్ గిఫ్ట్, మళ్ళీ మీకు గిఫ్టా చెప్పండి అసలు. హలో హలో, అయినా మీరు మాకు గిఫ్ట్లు ఇచ్చి తీరాల్సిందే. మీరు అడిగారు కాబట్టి మీకు ఏజ్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను మేడం. అదేంటి? రోజు చిన్నపిల్లలు అయిపోతున్నారు, అందుకని కొంచెం ఏజ్ గిఫ్ట్ గా ఇస్తాను మీకు. మరి నాకు? నీకు ఏజ్ ఎక్కువైపోయింది కదా, నీ ఏజ్ తీసి మేడం ఇస్తా. ఏజ్ ఎక్కువ మాట్లాడుతున్నారు, అసలు ఎందుకు పిలిచారు చెప్పండి. చెప్పే ముందు అమ్మా, మీకు ఎప్పటి నుంచో చాలా సీరియస్ గా ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఈ క్రిస్మస్ పండుగ వచ్చింది కాబట్టి క్రిస్మస్ పండుగ రోజే చెప్పాలనిపిస్తుంది అమ్మా. చెప్పు రాజు. హ్యాపీ క్రిస్మస్. కానీ నేను మాత్రం నీకు నిజంగా సీరియస్ గా నీ లైఫ్ కి సంబంధించి ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు ఇది చెప్పావు కదా, నా మీదే కామెడీ. పర్లేదు పర్లేదు చెప్పండి అమ్మా. ఐఎమ్ సో సారీ. చెప్పండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. సేమ్ టు యూరా. ఎప్పుడు మీరు మీరే చెప్పుకోండి, మాకేం చెప్పరు. అయ్యో, నీకు కూడా చెప్తాను. నా బుజ్జి కాదు, నా బంగారు కాదు. ఎప్పుడు ఏదో చేస్తావు అందరూ ఎదురు చూస్తారు. ఏం చెయ్యు, ఈ రోజైనా చేయరా నాన్న. సరే, మొత్తానికి అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడ పిలిచారు ఈ రోజు? మ్యాటర్ ఏంటంటే, ఇది మా షాపింగ్ మాల్. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా లక్కీ డ్రా తీస్తున్నాం. సో వచ్చిన కస్టమర్లు అందరికి గిఫ్ట్లు ఇద్దామని చెప్పి శాంతా క్లాస్ పిలిపించాం. ఈ లోపల శాంతా క్లాస్ ఎవడో కిడ్నాప్ చేశాడు. ఆ ఎదవ ఎవడో కానీ దొరకాలి. సో ఇప్పుడు కస్టమర్లు గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ శాంతా క్లాస్ దొరికేంత వరకు మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి వీళ్ళకి ఏదైనా టైం పాస్ చేస్తే. ఓకే, అర్థమైంది. శాంటా క్లాస్ వచ్చేంత వరకు మేము ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? మీకోసమే కాదు, చూస్తున్న ప్రేక్షకులందరి కోసం. అండ్ ఈ క్రిస్మస్ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. వెయిట్ అండ్ వాచ్. మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారంటవా? రాఘవుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటది. ఇంద్రజ గారు ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది. రష్మి గారు ఎక్కడుంటే అక్కడే ఉంటది. ఓకే, శ్రీదేవి ఎక్కడుంటే ఎంటర్టైన్మెంట్ అక్కడే. అవును, వీళ్ళంతా నిజమే చెప్పారు. రష్మి ఎక్కడ ఉన్నా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడ ఉన్నా, ఎంటర్టైన్మెంట్ అక్కడే ఉంటది. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్. సో ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మన 3 క్యూటీ బ్యూటీస్. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా గుర్తుకు రాదు నా కళ్ళ ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకోమని కీళ్ళుతున్నది చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహజంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించని చెంత చేరితే చేతి గాజులు చేసి గాయం జంట మధ్యన సన్న జాజులు హాహాకారం మళ్ళీ 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 ఈ రోజు రమ్మన్నా రాదేమో నిలవని చిరకాలం ఇలాగే ఈ క్షణం అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా మీరు పడే కష్టాలు ఈ చలికాలంలో చలి నీళ్ళలో చేసిన ఈ హాట్ డాన్స్ మా ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. కామెంట్ చెప్పడానికి ముందు ఐ వాంట్ సుదర్శన్ మాస్టర్ టు బి ఆన్ ద స్టేజ్. అది నీకు తెలుసునా సుడిగాల్ని తట్టుకోవడం ఎంత కష్టమో సుదర్శన్ మాస్టర్ కొరియోగ్రఫీని ఎదుర్కోవడం కూడా అంతే కష్టం. అసలు ఈ సాంగ్ ని మీరు ఎలా ఊహించారు? అసలు అది మధ్యలో వాటర్ స్లాష్ ఏంటి? ఈ సాంగ్ ఉన్నటువంటి ఆ ఒక కంప్లీట్ గా ఇంతవరకు ఎవరైనా కానీ పర్ఫామ్ చేసింది చూసింది వేరే లెవెల్. ఇప్పుడు మీరు చేసి చూపించింది ఆ రెయిన్ ఎఫెక్ట్ అండ్ ఆ వాటర్ స్ప్లాష్ అండ్ ముగ్గురుతో మైండ్ బ్లోయింగ్ మాస్టర్. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్వేస్ అన్ అడ్మైరర్ ఆఫ్ భావన గారు, ఎందుకంటే షీస్ అ ఫెంటాబులస్ డాన్సర్. బట్ ఎక్కడ కూడా ఆవిడికి తగ్గకుండా మీరిద్దరు కూడా, అంజలి కానివ్వండి అంశు కానివ్వండి, ఎక్కడ తగ్గకుండా ముగ్గురు పోటాపోటీ వేసుకొని చేశారు. అండ్ ఇట్స్ అ ట్రీట్ టు వాచ్. సూపర్ సూపర్. చాలా ఫీవర్తో ఉన్నాను, హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. ఈ సాంగ్ కి చాలా ప్రాక్టీస్ చేపించింది నా ఇద్దరు అసిస్టెంట్స్, దుర్గా అండ్ శివ అని. వీళ్ళకి ముగ్గురికి చాలా ప్రాక్టీస్ చేపించింది వాళ్ళిద్దరే మేడం. శివ గారు అండ్ దుర్గా గారు, యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. రామ్ ప్రసాద్ గారు, ఓనర్ గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నాకైతే సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్ ఇది. భావన గారు అయితే ఇరగదీసేశారు. మీరు కూడా, భావన గారు డాన్స్ కి పెద్ద ఫ్యాన్. బేసిక్ గా ఎప్పటి నుంచి ఆవిడతో మంచి డాన్స్ చేద్దాం అనుకుంటే అవ్వట్లేదు. యాక్చువల్గా ఈ సాంగ్ లో సాయి కుమార్ గారు ఉండాలి, ఎందుకు పెట్టలేదు సాయి కుమార్ గారిని? బోట్ లేదండి, అందుకని సాయి కుమార్ గారిని పెట్టలేదని చెప్పండి. ఓకే, మంచి డైలాగ్ అది, ఉంచండి. అది
అండ్ నెక్స్ట్ ఆ వాటర్లో అసలు ఈ వయసులో చల్లనీళ్ళు చేయడం చాలా డేంజర్, చూసుకోండి. అసలు అద్రిపోయింది. కానీ నాకు అప్పటి నుంచి అర్థం కావట్లేదు, ఏంటి అలా కూర్చొని చూస్తూనే ఉన్నారు. హలో, దేవుడిచ్చిన 2 కళ్ళు చాలలేదు ముగ్గురిని చూడడానికి. రంభా, ఊర్వశి, మేనక. ఇది పెట్టుకోండి సరిపోతాయి. మరి ఇటువైపు కస్టమర్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. మరి ఇటువైపు మానస్ గారు సింటిలేటింగ్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, సో ఇట్ ఈస్ అ సిజ్లింగ్ సింటిలేటింగ్ పర్ఫార్మెన్స్ బై ఆల్ 3 of you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? చాలా బాగుంది. నీ హెల్త్ ఎలా ఉంది? బోత్ సైడ్స్ కస్టమర్స్ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ our 3 beauties. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సో మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం ఒక కలర్ఫుల్ గేమ్. సో నా 2 సైడ్స్ మీరు 2 డ్రమ్స్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఈ డ్రమ్ లో 2 దూరుతారు, ఈ డ్రమ్ తో దొల్లి బెలూన్స్ అన్నిటిని పగలగొడతారు, అంతే. ఒక్క డ్రమ్ములో 2 దూరుతారా? ఒక్క డ్రమ్ములో 2 దూరుతారా? ఓకే, మీకు కానీ స్పెషల్ గా 2 ఇస్తా. వద్దు, ఇస్తా. రా శాంతి, తీసుకొని రా పార్ట్నర్ ని. ఈ ప్రేమతో కూలుతున్న జంట నేను విడితీలేను. దూరండి. దీంతోనా? దీంతోనే. దీంతో దూరితే మళ్ళీ బయటకు వస్తానా? నాకేం తెలుసు, మీకు తెలియాలి. ఇటువైపు మీరిద్దరు ఉన్నారు కాబట్టి ఇటువైపు కూడా ఒక జంట ఉంటే బాగుంటది కదా. ప్రీతి గారు, నగేష్ గారు రండి. కాదయ్యా, ఇన్ని ఆప్షన్స్ ఉండగా అమ్మాయిలు దీన్ని ఇచ్చారు నాకు. రామ్ ప్రసాద్, దీన్ని ఇచ్చారని నువ్వు అంత బాధపడక్కల్లా. ఇంత చక్కటి షోలో కూడా నాకు ఈవెంట్ ఇచ్చారుగా, నేనెంత బాధపడాలి? అయితే ఈ డ్రమ్స్ ని కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజ్ కాదు, తొందరగా స్టార్ట్ చేయండి, టైం అయిపోతుంది అంటుంది. ఇప్పుడు ఈ డ్రమ్ లో మీరు ఎలా దూరాలనుకుంటున్నారు? పడుకోబెట్టా, నుంచోబెట్టా? పడుకోబెట్టండి. అయితే నేను ఇలా ఉంటాను, ఇలా రా. ఈ సైజు చూసిన తర్వాత ఈ డ్రమ్ లో ఒకలే పడతారు కాబట్టి సింగిల్ గా ఆడిపోతున్నారు. దొల్లుతూ బెలూన్స్ అన్ని పగలగొట్టాలి. టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. Come on. శాంతి, you can do it. చేత్తో కాదు, డ్రమ్ దాని మీద బలూన్. శాంతి అటు. ఓకే ఫైనలీ. ఇది నేను చూడలే. నాగేష్ గారు, మీ ఆవిడ మీద ఎంత కోపం ఉంటే మాత్రం బయటకు తోసేస్తారా? ప్రీతి గారు అండ్ శాంతి గారు ఇద్దరు బాగా దొల్లారు. ఫస్ట్ రౌండ్ ని ఒక మంచి డెమో లాగా కూడా అందరి ముందు ప్రెజెంట్ చేశారు. సో ఈ ఫస్ట్ రౌండ్ లో ఇంద్రజ గారు ఎవరు బాగా ఆడారు? యాక్చువల్లీ బెలూన్స్ అయితే ప్రీతి గారు 8 బెలూన్స్ పగలగొట్టారు, శాంతి గారు 7 బెలూన్స్ పగలగొట్టారు. కానీ 8 బెలూన్స్ లో 3 బెలూన్స్ రమేష్ గారు, భావన గారు అండ్ నగేష్ గారు ప్రీతి గారికి హెల్ప్ చేశారు. కానీ శాంతి గారికి ఎవ్వరు హెల్ప్ చేయలేదు కాబట్టి శాంతి గారే విన్ అయ్యారు. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బట్ ప్రీతి గారు నిజంగా ఐ మస్ట్ హావ్ టు అప్రిషియేట్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్. ఎంత బాగా పార్టిసిపేట్ చేశారండి, సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ లో నాకు అర్థం కాలేదు, అంటే నేను దొల్లాక
అది అందితే అనుకున్నాను నేను. అందుకే దొల్లడం ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయాలి, మాకు రోజు అదే పని. సరే, ఫస్ట్ రౌండ్ అయితే చక్కగా బోత్ పార్టీస్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు చూద్దాము. థ్యాంక్ యూ. ఓకే, ఇటువైపు నుంచి అంజలి గారు అండ్ ఇటువైపు నుంచి ధర్నిప్రియ. సో ఇంకా డ్రమ్ మీది, బెలూన్స్ మీది పగలగొట్టండి. కమాన్. మళ్ళీ నుంచి పెట్టండి. శ్యామ్ ప్రసాద్ హెల్ప్ చేయండి, రమేష్ గారు హెల్ప్ చేయండి. టైం అప్. ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని ఆడడం ఇస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అయినా చాలా స్పోర్టివ్ గా ఆడారు, ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం. ఇంద్రజ గారు ఇప్పుడు చెప్తారు ఎవరు బాగా ఆడారు అండ్ హూస్ ద విన్నర్ ఇన్ దిస్ రౌండ్. యు నో వాట్ రష్మి? yes ma'am. ఇద్దరు 7 బలూన్స్ పగలగొట్టారు. సూపర్. సో ఇండివిడ్యువల్ గా ఇటువైపు 1 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. టీమ్ పరంగా ఇటువైపు 2 పాయింట్, ఇటువైపు 1 పాయింట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఇటువైపు నుంచి వచ్చి మన నరేష్, అండ్ ఇటువైపు నుంచి రియాజ్. రండి. సో రియాజ్ అండ్ నరేష్ ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారా? yes should I finish you was mutlha mutlha you slack fish not patlota harbislaha we never give up, come on. Now no play, only dollu and balloons pagalgottu. Okay, ready? Kaniyandi. 3, 2, 1, go. నరేష్, ఫౌల్ గేమ్స్ వద్దురా నాకు. తలుచుకో, బోడుప్పల్లో ఉన్న మన ఇల్లు తలుచుకో. నిజంగా చాలా బాగా ఆడారు. గేమ్ ఎలా అనిపించింది మీ ఇద్దరికి? ఓకే, సో ఇంద్రజ గారు ఎవరు కరెక్ట్ గా మంచిగా విన్ అవుతూ ఆడారు? నరేష్, నువ్వు పగలగొట్టింది 5 బలూన్స్. అందులో ఒకటి రామ్ ప్రసాద్ గారు హెల్ప్ చేశారు, ఇంకొకటి శాంతి వచ్చి ఇట్లాగా తోసింది. కానీ రియాస్ నిజాయితీగా 7 బలూన్స్ పగలగొట్టారు. నరేష్, సిగ్గుండాలరా. రియాజ్ ఏమైనా టిప్స్ ఇస్తారా? యా, ఇటు కూర్చో దమ్ముంటే కూర్చో. నా వల్ల కాదు. బట్ నిజంగా విన్నర్ వచ్చి రియాజ్ గారు. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ ఎండ్ లో రియాజ్ టీమ్ అంటే ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. సో ఈ ఎక్సైటింగ్ గేమ్ ఆడడానికి ఇటువైపు నుంచి లక్కీ వచ్చేస్తుంది, అలాగే ఇటువైపు నుంచి అంశు. రండి. బ్యూటిఫుల్ రోజెస్ వచ్చేసారు. ఇటువైపు లక్కీ అని ఇటువైపు అంశు. సో రెడీయా? దూరిపోండి, కమాన్. ఆగో అంశు, వెయిట్. 3, 2, 1, go. కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క
రా బయటకు అయిపోయింది టైం అయిపోయిందా. రండి బయట రండి. గుడ్ జాబ్. ఫస్ట్ లక్కీ మీరు చెప్పండి. బాగుంది, ఎంజాయ్ చేసా. మరి ఇటువైపు అంశు. అంటే చూడడానికి చాలా ఈజీగా అనిపించింది, బట్ ఆడడానికి కొంచెం టఫ్ గా ఉంది. చంద్రజ గారు మా శాంటా. బట్ అంశు చెప్పినట్టు చూడ్డానికి ఇది ఎంతో ఎంటర్టైనింగ్ గా ఈజీగా కనబడుతుంది కానీ ఆడడానికి అంత ఈజీ కాదు. యాక్చువల్ గా లక్కీ 2 బలూన్స్ పగలగొట్టారు, కానీ ఆ ఫస్ట్ బలూన్ ఆ రష్మి గారు స్టార్ట్ అని చెప్పడానికి ముందే దొల్లి పగలగొట్టేశారు కాబట్టి 1 లెక్కలో వస్తుంది. కానీ అంశు 4 బలూన్స్ పగలగొట్టారు. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి. ఆల్రైట్, ఇటువైపు 3 పాయింట్స్, ఇటువైపు 3 పాయింట్స్ కాబట్టి ఇప్పుడు జరగబోతుంది టై బ్రేకర్. సో ఈ టై బ్రేకర్ ని బ్రేక్ చేయడానికి వచ్చేస్తున్నారు ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్ గారు అండ్ ఇటువైపు నుంచి నంది అవార్డు గ్రహీత మా తాగుబోతు రమేష్ గారు. రండి. 3, 2, 1 గో. రామ్ ప్రసాద్ గారు ఎలా అనిపించింది? కళ్ళు తిరుగుతున్నాయా? కొంచెం ఏజ్ తెలుస్తుంది ఇప్పుడు. మీరు ఆటని ఆడారా, ఆట మిమ్మల్ని ఆడిందా అర్థం కాలేదు. మొత్తం సెట్ మొత్తం దొల్లారు మీరు. బట్ ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ మాకైతే విపరీతంగా ఫన్ వచ్చింది. ఇంద్రజ గారు చెప్పండి. రమేష్ గారు 7 బలూన్స్ పగలగొట్టారు, రామ్ ప్రసాద్ గారు 9 బలూన్స్ పగలగొట్టారు. కానీ ఒక బలూన్ నగేష్ గారు హెల్ప్ చేశారు, ఒక బలూన్ రామ్ ప్రసాద్ గారు తన చేతితో ఇలా పగలగొట్టారు. సో 7 బలూన్స్. సో ఇటువైపు 7 పాయింట్స్, ఇటువైపు 7 పాయింట్స్. ఇది టై బ్రేకర్ అవ్వాలని అనుకున్నాము కానీ అవ్వలేదు కాబట్టి, అండ్ రెండు వైపు టీమ్స్ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి both the teams are winners. శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఓ స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. అన్నా వదినొచ్చింది చూడరాదు జరాటం. లేవు ఇంకేంది చిందిలో అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా
సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఏలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందెళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా చుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా. చలికాలం ఎఫెక్ట్ తెలుసా? ఇలాంటి పాటలు చూసినప్పుడు మాత్రం అనిపించదు, రియల్ లైఫ్ లో అనిపించదు. ఇట్లాంటి పాటలు చేసేటప్పుడు ఒకరిని పక్కన పెట్టుకోవాలి. ఏమంటారు, న్యూలీ వెడ్, మ్యారేడ్. ఈ సాంగ్ తర్వాత చెప్పకూడదు. బట్ నిజంగా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ క్యూట్ పర్ఫార్మెన్స్. ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దిల్ ఖుష్ హో గయా. ఇదంతా చలికాలం ఎఫెక్ట్. ఎండాకాలం ఇట్లాంటివి ఏముండవు. ఈ పాటకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇంత సిరీన్ గా ఒక అందమైన పాటని ఇంత సెన్సిటివ్ గా ఇంత క్యూట్ గా చూపించిన వారు వచ్చి వర్మ మాస్టర్. అండ్ ఆయన వచ్చి ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేశారు. సో can we have Varma Master on the stage, please? నమస్కారం మాస్టర్. ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేశారు. చాలా సెరీన్ గా, బ్యూటిఫుల్ గా, సెన్సిటివ్ గా చూపించారు. మా ఇంద్రజ గారు అమ్మగారికి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాకు తెలిసినంత వరకు మ్యామ్ కి ఇట్లాంటి పాటలు చాలా ఇష్టం అండ్ ఇట్లాంటి కొరియోగ్రఫీ బికాస్ ఇట్స్ వెరీ సింపుల్, క్యూట్, సెరీన్, బ్యూటిఫుల్. సో మ్యామ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరిద్దరు మానస్ అండ్ సత్య నా దృష్టే తగిలేటట్టు ఉంది. చూడ అంతా ముచ్చటగా ఉన్నారు. అండ్ మానస్ చూసే చాలా మందిలో ఉన్న ఒక డౌటే నాకు కూడా క్రియేట్ అయింది. మీరు ఇంకా ఎందుకు మూవీస్ లో హీరోగా రాలేదు? యు ఆర్ అ హీరో మెటీరియల్ మ్యాన్. మీరు చేసే ప్రతి న్యూయాన్సెస్ లో మీ యాటిట్యూడ్, మీ మేనరిజం, ఎవ్రీథింగ్ వాజ్ అవుట్స్టాండింగ్. మ్యాన్లీగా క్యారీ చేస్తూనే ఆ సాంగ్ ని ఎంత సెన్సిబుల్ గా చేయాలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు మానస్. ఐ ట్రూలీ అడ్మైర్. Thank you so much, ma'am. अपना टाइम आएगा. Very soon it's going to come, Manas. I pray sincerely for you. And Satya, you look so cute. బబ్లీగా క్యూట్గా ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా పలుకుతుంది వాళ్ళ ఫేస్లో. ఇంకేం చేయనక్కర్లేదు, డాన్స్ చేయనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. క్యూట్గా అలా చూస్తూ నడుస్తూ ఉంటేనే మనకు చూడాలనిపిస్తుంది. యు ఆర్ సచ్ కైండ్. అండ్ వర్మ గారు, మీరు ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో కొరియోగ్రాఫ్ చేశారు. మీకు ఒక్క మాట చెప్తాను నేను. మీ కొరియోగ్రఫీ చూసిన తర్వాత సుందరం గారు ఉన్నారు తెలుసా, సుందరం మాస్టర్. ఆయన ఒకరోజు స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక అవార్డ్ ఫంక్షన్లో చెప్పారు, సార్ మీకు ఈ అవార్డు వచ్చింది, మీరు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అదంతా అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే చాలా వినయంతో, చాలా విధేయతతో చెప్పారు, అరే నాకు అవకాశం వచ్చింది అందుకని నేను ఇంత పెద్ద సాధించగలిగాను. అవకాశాలు రాని వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారండి, చాలా టాలెంటెడ్ పీపుల్ ఇంకా బయట ఉన్నారు అని చెప్పేసి. మీకు రావాల్సిందంతా జస్ట్ ఒక్క గోల్డెన్ ఆపర్చునిటీ అంతే. ఆ ఒక్క అవకాశం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ అవకాశానికి ఇప్పుడు మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఫస్ట్ స్టెప్ అయితే ఎంటైర్ శ్రీదేవి డ్రామా కంపెనీ విల్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. ఒక చిన్న విషయం, ఇది కాదు ఇలా ఉండుంటే బాగుంటుందన్న థాట్ కూడా రాలేదు. ఇచ్చిన చిన్న ఒక పరిధి లోపలికి ఆ సాంగ్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలో చేశారు వర్మ. ఐ ట్రూలీ హానెస్ట్లీ విష్ అండ్ ప్రే
మీరు ఎన్నుకున్న చోటుకి త్వరలోనే రావాలి, ఆ భగవంతుడు మిమ్మల్ని Thank you, ma'am. ఆశీర్వదించాలి అని. ఆల్ ది బెస్ట్ గైస్, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇటువైపు రామ్ ప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది ఈ పాట? మానస్ డాన్స్ మనం చాలా సార్లు చూసాం, చాలా మంచి బ్రేక్ వేసాడు, ఫోక్ వేసాడు, కానీ ఇది మాత్రం చాలా మంచి ఫీల్ తో వేసావు. బేసిక్గా నీకు పెళ్ళైన సంగతి మర్చిపోయాను నేను, తర్వాత గుర్తొచ్చింది మనకు పెళ్ళైంది కదని. అది పక్కన పెట్టి కూడా నువ్వు మంచిగా ఫీల్ అయ్యావంటే అది మీరు అప్పుడప్పుడు మీకు పెళ్ళయిందే మర్చిపోతారు. మేడం చెప్పాడు అంతా చాలా మంది బాగా వేస్తారు, గ్రేస్ గా వేస్తారు, నువ్వు చాలా అందంగా వేసావు డాన్స్. నువ్వు డాన్స్ తక్కువ వేసావు, నేను ఎక్కువ మేమే చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బాగా వేసావు. కమింగ్ టు వర్మ, వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది. సూపర్ రామ్ ప్రసాద్ గారు, కరెక్ట్ గా చెప్పారు. వర్త్ వర్మ వర్త్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో డెబ్యూ చేయడం యాజ్ అ కొరియోగ్రఫర్? శ్రీదేవి డ్రామా కంపెనీ ప్లాట్ఫామ్ నుంచి ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు. సో అలాగే నేను కూడా రావాలని వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఈటీవీ సంస్థకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా డాన్సర్స్ మేడం, మీరు రిక్వెస్ట్ చేసే డాన్సర్స్ ఒకసారి నేను పిలుస్తాను. అయ్యో తప్పకుండా వాళ్ళు రావాలి. మేడం డాన్సర్స్ లేకపోతే మాస్టర్స్ లేడు మేడం. సో డాన్సర్స్ నుంచి వచ్చినాం కాబట్టి మేము మాస్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇచ్చినట్టు అవకాశం వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి పర్ఫార్మెన్స్ కి ఏం చెప్పాలి? వర్త్ వర్మ వర్త్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్ లో మన రామ్ ప్రసాద్ ఒక యాడ్స్ మీద కాన్సెప్ట్ తయారు చేసి ఒక స్కిట్ రెడీగా ఉన్నారు. సో అది చూసి ఎంజాయ్ చేద్దాం. రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్, మీరు చాలా షాపులో షాపింగ్ చేసి ఉండొచ్చు. మా షాపులో స్పెషల్ ఏంటో యాడ్స్ ద్వారా మేము చూపిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ బ్రాండ్ మా షాప్ లో డైపర్ కాదు, ఇంకెవరో వచ్చి ఉమ్మడానికి బదులు పక్కనే ఒక మనిషి నిలబెట్టి ఉమ్మించుకున్నారు. అబ్బా రాత్రంతా పనిచేసి అలసిపోయా. అబ్బా మా ఆవిడ నైట్ పూటే అందంగా ఉంటది. ఏంటో ఇది. ఏమే ఓయ్ ఏ శ్రీదేవి, శ్రీదేవి ఆగండి బాబు, గిలగిల్ల కొట్టుకున్నా. బాబు నిద్రపోతున్నాడు, పక్కకు రావే. మళ్ళీ వాళ్ళు లెగిస్తే ఏడుస్తున్నాడు. 2 minutes అంతేనా? అయ్యి బాబు వీడు ఎప్పుడు ఏడుస్తుంటాడు. ఆ పక్కన పడుకోబెట్టాడు. ఏడిపేంటో వీడేంటో. రామ్ ప్రసాద్ డైపర్ ఏడు పంపించాడు. నా కొడుకు ఏడు పంపించాడు. అయ్యో ఎలా? రామ్ ప్రసాద్ షాప్ లో డైపర్. మీ పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తున్నారా? మీ సుఖ మధ్యలో లేదా? మీ పిల్లలు హైపర్ గా ఏడుస్తారా? అవును. మా డైపర్ ఎండి కామ్గా పడుకుంటారు. రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ అంటే యాడ్ కు ఎఫెక్ట్ ఇస్తుంది. వేరే సౌండ్ మధ్య రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. ఇప్పుడు మీ సంసారం హ్యాపీగా చేసుకోండి. రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ సెకండ్ యాడ్. పిల్ల చాలా ఏళ్ళు అవుతుంది, పిల్లలు లేరు మేడం. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రామ్ ప్రసాద్ డైపర్ వేసుకో. మీరు ఎందుకో చింతిస్తున్నట్లున్నారు? సార్ నాకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అవుతుంది సార్. మీరు ఎందుకు ఏం బట్టలు వాడుతుంటారు? ఇగో ఇవ్వండి సార్, రెడీమేడ్. మీరు ఎప్పుడైనా రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ షాపింగ్ చేయలేదు కదా? ఒక్కసారి ఆ లుంగి పట్టరండి అక్కడ. రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ లో లుంగీలు మరియు ధోతీలు. ఒక్కసారి ఇది లుంగి కట్టుకోండి. మీలో మగతనం రంకులేస్తుందా? దా లోపలికే. ఏవే శాంతి రావే. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. మా అబ్బాయిని పట్టుకోండి సార్ ఇప్పుడే.
ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను ఒక రౌండ్ వేసే లోపల అప్పుడే. అవును సార్. నువ్వు సూపర్ రా. ఒక్క నిమిషం సార్. నాన్న సార్ చూసారు కదా, రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ లో మీరు లుంగిలు కట్టుకున్నా, దోతులు కట్టుకున్నా, చెడ్డీలు వేసుకున్నా మీలో మగతనం గుర్రంలాగా ఉరకలేస్తుంది. నిన్న నుంచి చూస్తున్నాను. మీ ఆవిడ ఎక్కడండి? మా ఆవిడ ఏవే అది సార్. సే థ్యాంక్స్ టు రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. థ్యాంక్ యూ. అంటే నా పేరు ఇమాన్యుల్ అండి. నాకు పెళ్ళై 10 ఏళ్ళైనా కూడా పిల్లలు లేరు. ఎలా అని తిరుగుతున్నప్పుడు రామ్ ప్రసాద్ గారు పిలిచి నాకు ఈ లుంగి ఇచ్చారు. అంతే, ఇది కట్టానో లేదో బుడుగు 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 నలుగురు పుట్టారు. థ్యాంక్స్ టు రామ్ ప్రసాద్ లుంగి. రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. ఇదంతా రామ్ ప్రసాద్ లుంగి లోపల వల్లే జరిగింది. పప్పా పాలు పద లోపలికి. ఓసే అంజలి, చూసావా ముగ్గురు తిప్పుకుంటే అలా తిరుగుతున్నారు? మొగులు ఉన్నారని కూడా తెలియకుండా స్టాప్ బ్లాక్. చూసారు కదా, రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ కొన్ని చీర మనకిగా ఉంటుంది, ఎక్కువ వస్తుంది, మీ దగ్గరే ఉంటుంది, కాకపోతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ కొన్ని శారీ ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. మీరు కూడా ఒకసారి గట్టిగా అందరూ రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. షబ్బా ఎప్పటి నుంచో ట్రై చేస్తాను, ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు నాకు. హాయ్ అండి, ఐ లవ్ యూ. చిచ్చి పోనా? అరే నీ కంటికి ఎలా కనబడుతున్నాడు రా? నిన్ను ఎవడ అడిగాడే? కూర్చో, కొప్పు ఊడిపోద్ది. హాయ్ అండి, ఐ లవ్ యూ. హాయ్ అండి, ఐ లవ్ యూ. నీకు నాకు లవ్ అయిందిరా. దేవుడా, ఎందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చావు? షాడు ఇంతకి ఏమైంది సార్? 4 సంవత్సరాల నుంచి చాలా మంది అమ్మాయిలు ట్రై చేశారు, ఈ కలర్ కి ఎవరు పడట్లేదు సార్. చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఎంతకి బట్టలు ఎక్కడ పడుతుంటారు? నార్మల్ గా ఎరగడ అక్కడ కొనుక్కుంటూ ఉంటారు. ఎప్పుడైనా రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ లో షాపింగ్ చేశారు మీరు? చేయలేదు సార్. ఒకసారి మా షార్ట్ వాడండి. షార్ట్ ఎలా ఉంది మా షార్ట్? సార్ అదిరిపోయింది సార్ మీ షార్ట్. ఇన్ని రోజులు నన్ను ఒక్క అమ్మాయి కూడా దేకేది కదా, అలాంటిది ఈ రోజు ఇంతమంది అమ్మాయిల మీద పడుతుంటే హ్యాపీగా ఉంది సార్. సో మీరు రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ కి థ్యాంక్స్ చెప్పుకున్నారా? చెప్దాం అనుకుంటున్నాను సార్. సే హాయ్ టు రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. ఇక్కడ షార్ట్ కొనుక్కోండి. సార్ ఇక్కడ షార్ట్ కొనుక్కోండి. హ్యాపీగా ఉండండి. తాత పోతూ పోతూ మీకోసం పీసు మిఠాయి తెచ్చాడు, తినండి రా. 5 ఏళ్ళు కమలాపురంలో 5 ఏళ్ళు కమలాపురం ఈవెంట్ వచ్చిందంటే లేయా, యుఎస్ వాళ్ళు వేసాయాలన్నారు, ఫ్రీగా వెళ్ళాలంటే లేయా. అరే ఎంతసేపు అని ఎడుతాము, చితి వెలిగిద్దాం, ఆగండి. హ్యాపీ బర్త్డే కాదురా. అరే కాలిపోతున్నాడు. తాత కాలిపోయినా తాత బట్టలు కాలేదేంటి? ఎందుకని అంటే ఇది ఎందులోదిరా? ఎందుకంటే మీ తాత మా కస్టమర్, మీ తాత రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ లోనే షాపింగ్ చేసేవాడు. సో గట్టిగా అన్న చెప్పండి ఒకసారి, రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. నమ్మకం మనకని శవం పోయిన బట్టలు అందరూ ఉండిపోతాయి. ఇది నేను చూడలా. అసిస్టెంట్ డైరెక్టర్ సార్, మన కథ ఎక్కడ వరకు వచ్చింది? కథ గేట్ దాకా వచ్చింది, వాచ్మెన్ ఆపేశాడు సార్. మనల్ని ఆపేస్తున్నారు, దాని అప్పుడు ఏముందిలే కానీ. సార్ సరే, మన దాంట్లో క్యారెక్టర్ హీరోయిన్ ఆడిషన్స్ పెట్టాం. హీరోయిన్ వస్తా. ఈవిడెవరు? ఏమో సార్. నమస్తే సార్. నమస్తే. నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి సార్. క్యారెక్టర్లు ఏమీ లేవు, పో తర్వాత. ఈ రోజు ఇచ్చినందుకే బాధపడుతున్నా. మదర్ క్యారెక్టర్ ఉన్నా నేను చేస్తాను సార్. మదర్ క్యారెక్టర్ నువ్వు సెట్ కావు, పోమ్మా ఫస్ట్. ఏమ్మా పేమెంట్ తగ్గింది ఏడుస్తున్నారు?
మంచి క్యారెక్టర్ ఇవ్వమంటే ఇవ్వనని పో అన్నాడు. ఎవరు పిల్లోడు. ఒకసారి రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ లో శారీ కట్టుకోండి. కానీ ఎవరో ఒకరు మనకి హీరోయిన్ కావాలి సార్. హీరోయిన్ దొరికేసింది సార్. మేడం మేడం మీరు మా సినిమాలో హీరోయిన్ గా చేస్తారా సార్? మేడం చేస్తారా ప్లీజ్? మేడం డేట్లు కావాలి మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మీరే మా హీరోయిన్. సార్ మేడం 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 చీరలో ఉన్న మహిమ ఏంటి అసలు? ఇది రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ లో ఉన్న శారీ ఎలాంటి వాళ్ళు కట్టుకున్నా హీరోయిన్ అవ్వాల్సిందే. ఆంటీ అయినా అమ్మమ్మ అయినా మన దగ్గర హీరోయిన్ అవ్వాల్సిందే. అవునా? ఒకసారి మళ్ళీ గట్టిగా అందరూ థ్యాంక్స్ టు రామ్ ప్రసాద్, థ్యాంక్స్ టు రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. ఏ హీరోయిన్ ఎల్రా నీతో పని ఉంది. నేను అలాంటి దాన్ని కాదు, నేను అలాంటి పద పద. నువ్వు బట్టలు ఆడుకుంటున్నావు. రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ అందరు కలిసి చెప్పండి, రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్. ఆఖరికి అన్న అదే పెట్టుకుంటాడేమో. బట్ ఫైనల్లీ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో బలైన స్కిట్ తయారు చేసి ప్రెజెంట్ చేశారు. వెల్ డన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఏమంటారు రామ్ ప్రసాద్ టెక్స్టైల్స్ గురించి? రామ్ ప్రసాద్ గారు, చాలా రోజుల తర్వాత మీ సిగ్నేచర్ తో ఒక స్కిట్ చూసినట్టు అనిపించింది. యాక్చువల్ గా మీది రమేష్ గారి కాంబినేషన్ సూపర్ గా ఉంది. రమేష్ గారికి ఇందులో హైలైట్ ఏంటో తెలుసా? పాపం ఆయనకి ప్రాబ్లమే డైలాగ్ లేకుండా చేశారు చూడండి. చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ ఫన్ క్రియేట్. థ్యాంక్ యూ సో మచ్ అంతజా గారు. అండ్ క్రిస్మస్ స్పెషల్ లో జరిగిన ఈ స్కిట్ అదరింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఇప్పుడు అసలైన పాటలు పాడి మా అందరిని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ధనుంజయ్ గారు అండ్ చిట్టిబాబు గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుఖ కోసం జివ్వు జివ్వు ఆగునా. రాజులైనా బంటులైనా సుఖ కోసం నాయనా జివ్వు జివ్వు ఆగునా. ఎవడైనా యాడవున్నా చీకటైతే నాయనా జివ్వు జివ్వు ఆగునా. కల్లైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా కల్తీ సరుకే అయినా అరే ఏదైనా ఏమైనా తాగకుంటే జిబు జిబులోన తాగితేనే తందాన. రంగు 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 రంగుల మందైనా రప్ప మత్తెక్కిసిందైనా. రంగు రంగుల మందైనా రప్ప మత్తెక్కిసిందైనా. ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి ఎగబడి ముందరికే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ఏ రెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో వేసిన బరువు ఎందుకు ఎందుకు నే మొయ్యాలి. దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడి గుత్తి పారే గుంటూరు. దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడి గుత్తి పారే గుంటూరు. నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం. స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది సిరుగుతుందేమో సుడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పబ్బు కాడా. స్వర్ణ శాప తగులుకుంది తీరింది గదరా. ముడిసిపోక ముందున్నది పంప కొల్లెదయ్యేది. గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది. ఆలి లేదు సూలు లేదు గాలే తప్ప మ్యాటర్ లేదు. ఏది ఏమైనా గానీ టిల్లు గాని కట్టే లేదు.
పిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా పిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే పికి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నిధి సిరుగుతుందేమో చూడర బుల్లోడా మూసుకొని కూసోకుండా కాలం వేసావు పప్పు కడ సొర్రసేప తగులుకుంది తీరింది కదరా ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే బ్యూటీ ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే బ్యూటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కళ్ళే చేసే కంట్రీ బ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే రైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రారాదే ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అమ్మ అయ్యా ఇంట్లో ఎవరు లేరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచించేవే పోరి ఫ్రంట్ డోరు సందమామ రావే అంటే వచ్చిందా బంతి పులు తెమ్మంటే తెచ్చిందా మైసూరు బజ్జీలో మైసూరు ఉంటుందా ఇన్స్టాల్లో కష్టాలు చూపించుకుంటారా పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు గో అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగుని పాడిస్తుంటాడు గో జిందగీ అంతే 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 మామా బ్రో లైఫ్ అంతా ఇంతే 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 మామా బ్రో సందమామ రావే అంటే వచ్చిందా బంతి పులు తెమ్మంటే తెచ్చిందా ఎస్కో yo 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 yeah yeah yo 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 yeah అరే కుర్రోడు సూపరో బోలెడున్నది మ్యాటరో రాకు ఎక్కాడు చూడరో ఇంకా తగ్గేదే లేదురో అరే తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పికున్నది అరే లేని పోని కోరికతో రంకిలేసుకుంటూ రయ్యి రయ్యి రయ్యమన్నది ఆవలింతలన్నవే రావేంటో ఇప్పుడు కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు ముట్టుకుంటే కందిపోయే అందమున్న చిన్నదానా ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ గోడ చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డిక్కడిక్కడుం దుమ్ ముంతలో కళ్ళు ఊరిస్తూ ఉంటే ఒసొక్క ఎసయ్యరో ఒంటిలో వేడి తన్నేస్తూ ఉంటే ఓ పట్టు పట్టేయరో కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంటే తస్సదియ తప్పుకోడు సంబరాలు చేసుకోర సోగ్గాడ చిన్ని నాయనా ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ ఆరె మోగిపోతే డప్పు నిప్పు మీద ఉప్పు డిక్కడిక్కడుం దుమ్ ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ ఆరడిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ డిక్కడిక్కడుం దుమ్ కుర్రోడు సూపరో పోలెడున్నది మ్యాటరో ధనంజయ్ గారు పాటలు అయితే సూపర్ గా పాడారు కానీ ఇదంతా కమర్షియల్ కానీ ఈ మధ్య కంపోజింగ్ అది కూడా ఫోక్ ట్రాక్ స్టార్ట్ చేశారు మరి ఆ సర్ప్రైజ్ జనాలకి వినిపించేద్దామా యా ఇది ఒక డిఫరెంట్ గా జరిగింది అనమాట స్టోరీ ఆ స్టోరీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన లేరు ఇక్కడ వచ్చారో లేదు తెలియదు వచ్చారు వచ్చారా వచ్చారు చూడండి
వెల్కమ్ చిట్టిబాబు గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి. ధనుంజయ్ గారు, మీరు ఆ స్టోరీ చెప్పారు కదా, ఫస్ట్ పాట విందాము, దాని తర్వాత స్టోరీ హ్యాపీగా రిలాక్స్ గా విందాం. చాలా సూపర్ గా ఉంటుంది సాంగ్, చాలా కామెడీగా మంచి ఫోక్ సాంగ్. సో మీ అందరూ ఎలా అయితే సాంగ్ ఎంజాయ్ చేశారో నేను కూడా ఆడియన్స్ లో కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. డెఫినెట్ గా రండి. ఓ లచ్చా, నా పేరు చిట్టోడు. చిట్టి పొట్టు ముచ్చట్లని చెప్పాలనుంది నా లచ్చికి. లచ్చి ఓ లచ్చి నీ కొంటకాయ కుసల మారి లచ్చి ఓ లచ్చి, లచ్చి ఓ లచ్చి నీ కొంటకాయ కుసల మారి లచ్చి ఓ లచ్చి. ఏటా తల గట్టికాడ ఎలకాయ చెట్టికాడ, ఏటా తల గట్టికాడ ఎలకాయ చెట్టికాడ, ఎంత సొగసుగా నువ్వు ఎదురు చూచుచున్నావు. లచ్చి ఓ లచ్చి నీ కొంటకాయ కుసల మారి లచ్చి ఓ లచ్చి. ఓ లచ్చి అక్కడే చేస్తాను రాయే. ఇప్పుడు నేను చెప్తాను చూడే. కొత్త కంపెనీలో నేను పనికి కుదురుకున్నాను, కాసులన్నీ మా బాగా కూడబెట్టుచున్నాను. కొత్త కంపెనీలో నేను పనికి కుదురుకున్నాను, కాసులన్నీ మా బాగా కూడబెట్టుచున్నాను. సిరివంతుణ్ణి గాను, సిరివంతుణ్ణి గాను, గుణవంతుణ్ణైతేనే లచ్చి ఓ లచ్చి నా లచ్చి మా లచ్చి నేను నీలుకుంటనే వచ్చి. లచ్చి ఓ లచ్చి నీ కొంటకాయ కుసలు మారి లచ్చి ఓ లచ్చి. స్లోలీ స్లోలీ. మొన్ననే నేను బ్యాంకాక్ వెళ్ళాను, ఎన్నెన్నో సరసాలు నేర్చుకొని వచ్చాను. మొన్ననే నేను బ్యాంకాక్ వెళ్ళాను, ఎన్నెన్నో సరసాలు నేర్చుకొని వచ్చాను. ధనవంతుడిని కాను, ధనవంతుడిని కాను, పనివంతుడినైతేనే లచ్చి ఓ లచ్చి నా లచ్చి మా లచ్చి నా విద్య చూపుతా గిచ్చి. లచ్చి ఓ లచ్చి నీ గుంటకాయ కుసల మారి లచ్చి ఓ లచ్చి. బుల్లెట్ పైరాను, పల్సర్ పైరాను, భుజాలపై ఎత్తుకొని ఊరేగిస్తాను. బుల్లెట్ పైరాను, పల్సర్ పైరాను, భుజాలపై ఎత్తుకొని ఊరేగిస్తాను. భగవంతుడిని కాను, భగవంతుడిని కాను, బలవంతుడినైతేనే లచ్చి ఓ లచ్చి నా లచ్చి మా లచ్చి నిన్నెత్తుకుంటనే రెచ్చి, నిన్నెత్తుకుంటనే రెచ్చి. లచ్చి ఓ లచ్చి నీ కొంటకాయ కుసల మారి లచ్చి ఓ లచ్చి. ఏటా తల గట్టికాడ ఎలకాయ చెట్టికాడ, ఏటా తల గట్టికాడ ఎలకాయ చెట్టికాడ, ఎంత సొగసుగా నువ్వు ఎదురు చూచుచున్నావు. లచ్చి ఓ లచ్చి నీ కొంటకాయ కుసల మారి లచ్చి ఓ లచ్చి. లచ్చి ఓ లచ్చి నీ కొంటకాయ కుసల మారి లచ్చి ఓ లచ్చి. చిట్టిబాబు గారు, వాట్ ఎ సర్ప్రైజ్! ధనంజయ్ గారు, ఈ పాట మీరే కంపోజ్ చేశారంట కదా, మరి వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ క్రియేటివిటీ? ఓకే, సాంగ్ ఇలా చేద్దామని అనుకోలేదు. నేను, చంద్రబోస్ గారు, చిట్టిబాబు గారు, మల్లికార్జున్ గారు మీ అందరూ సరదాగా బ్యాంకాక్ ట్రిప్ వేసాం అనమాట. మేము నలుగురం కలిసి పటాయి నుంచి బ్యాంకాక్ వస్తున్న టైంలో చిట్టిబాబు గారు అడిగారు, సార్ నా కోసం పాట రాయండి, నేను కూడా ఎప్పటి నుంచో పాట పాడాలనుకుంటున్నానని చెప్తే. చిట్టిబాబు గారు, అసలు పటాయా టు బ్యాంకాక్ ఈ దారిలో ఎందుకు మీకు పాట పాడాలనిపించింది? ఆ మూమెంట్ చాలా బాగుందండి. ఏ మూమెంట్? 1995లో ఈటీవీ పెట్టినప్పుడు నేను సరిగమల్లో పాడానండి. సింగర్ మల్లికార్జున్ నేను ఒక ఎపిసోడ్ చేశాము. 28 years తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను మళ్ళీ ఈటీవీలో పాడాలి సార్, నా దగ్గర పల్లవి ఉంది, చరణాలు రాయండి అంటే సార్ వెంటనే నా గురించి ఆస్కర్ విన్నారు సార్ వెంటనే రాయడం జరిగింది. ఆ రాసినప్పుడు వెంటనే వీళ్ళిద్దరు కూడా సింగర్ మల్లికార్జున్, ధనంజయ్ కూడా వెంటనే దాన్ని ట్యూన్ చేయడం, నేను దాన్ని పాడడం, దాని వెంటనే వచ్చి ఇక్కడ రికార్డింగ్ చేయడం. మీరంతా వెనకాల ఏమని చెప్తారా? అంతా బ్యాంకాక్ మహిమ. చంద్రబోస్ గారు లిరిక్స్ రాస్తున్నారు, నేను ట్యూన్ చేస్తున్నాను అనమాట. నేను చేసేటప్పుడు నాకు నా వాయిస్ లో అంటే కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది, మీది న్యాచురల్ గా ఉంటుంది అని చెప్పేసి ఆయన వాయిస్ లోనే పాడమని చెప్పాం అనమాట. సో అలాగా వాయిస్ రికార్డ్ చేయటం, దానికి మ్యూజిక్ చేయటం చాలా ఎందుకు అలా అవుతారు. మీరు కూడా వెళ్ళారండి బ్యాంకాక్? అక్కడే ఉంటుంది, అక్కడి నుంచి వస్తుంటది. ఈ మధ్య మిమ్మల్ని చూసి కూడా చిన్న పాట ఒకటి రాశాను మేడం, వచ్చి ఇక్కడికి వస్తున్నారు.
లాయర్ గారి పిల్లని మీద పూలు జల్ల, ఏ లాయర్ గారి పిల్లని మీద పూలు జల్ల. అరి జల్లుకో రబ్బీ మా అమ్మ చూస్తున్నది, అరి జల్లుకో రబ్బీ మా అమ్మ చూస్తున్నది. నీ అమ్మ ఎవర పిల్ల మా అత్తగారి కాదా, నీ అమ్మ ఎవర పిల్ల నా అత్తగారి కాదా. ఏ లాయర్ గారి పిల్లని మీద పూలు జల్ల, అరి జల్లుకో రబ్బీ మా చెల్లి చూస్తున్నది. నీ చెల్లి ఎవర పిల్ల నా రెండో పిల్లం కాదా, నా రెండో పిల్లం కాదా. వైజాగ్ మీరు గాని వస్తే నేను అక్కడే ఉంటానండి. ఆదివారం పూట వస్తారా మేడం? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నిజంగా మీరు పాడిన పాటలు, అలాగే మా ధనుంజయ్ గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ అండ్ ఇంతకు ముందు పాడిన పాటలు, దే వర్ బ్యూటిఫుల్. మరి మా ఇంద్రజ గారికి ఈ సెగ్మెంట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, ముందుగా ధనంజయ్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు పాడిన నామది అనే సాంగ్ నేను చాలా సార్లు విన్నాను, ఒక్కసారి లైవ్ గా వినాలనిపిస్తుంది. డెఫినెట్ గా ఒక 2-3 లైన్స్. నిజమే నాదేలే పాపం, అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం. మనసే నాలోని లోపం, కనుకే గుండెల్లో మిగిలే గాయం. నీడే కలేదులే నాలోకం చీకట, మాటే తెగిరాదులే మౌనాలు దాటగా. తప్పంతా నాదే పిల్ల, నీ ప్రేమ కొట్టే జల్లా. నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెయ్యివిడి చిత్రహింసే అయినది. థ్యాంక్ యూ ధనంజయ్ గారు, అడగగానే ఇమ్మీడియట్ గా పాడినందుకు. ముందుగా ధనంజయ్ గారు, మ్యూజిక్ మీద మీ నాలెడ్జ్ ఎంత ఉందన్నది మా అందరికి బాగా తెలుసు. అండ్ ఆడియన్స్ కి మీ గొంతు అంటే అంత ఇష్టం, చాలా ప్రేమ ఉంది మీ గొంతు మీద. ఎందుకంటే 7 కలర్స్ ని మీరు మీ గొంతులో తీసుకురాగలరు, అంత బ్యూటిఫుల్ వాయిస్ మీది. చిట్టిబాబు గారు, కొంతమంది నిరీక్షణలో లాస్ అయిపోతారు, మీరు కానీ దాన్ని లాయక్కు చేసుకున్నారు. అండ్ ఐ ట్రూలీ అప్రిషియేట్ దాట్. థ్యాంక్ యూ. మీ పాటలో ఉన్నటువంటి గమ్మత్ ఏంటంటే, కొంతమంది పాడినప్పుడు, ఎందుకు పక్కనున్న ధనంజయ్ గారు లాంటి వాళ్ళు పాడినప్పుడు చాలా మందికి ఓ మో పాటలో ఇంత విషయం ఉందా, మనం అలా పడితే ఇలా పాడేయలేము, చాలా నేర్చుకోవాలి రోబో అనేసి అనిపిస్తుంది. కానీ మీలాంటి వాళ్ళు పాడినప్పుడు ఈవెన్ కామన్ మ్యాన్ కెన్ థింక్, అరే నేను కూడా పాడేయొచ్చురా, ఏముంది ఈజీరా పాడేయొచ్చు అన్న ఒక నమ్మకం. అలాంటి నమ్మకం మీరు తీసుకొచ్చారు మీ పాట ద్వారా. ఇప్పుడు దాకా మీరిద్దరు ఒక రేంజ్ లో బాగా చక్కగా పాడారు, కానీ ఇప్పుడు కొంతమంది రాబోతున్నారు, వాళ్ళు వచ్చి అసలు పాటలు ఎలా పాడకూడదు అనే ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. అండ్ ఇది మీరు కూర్చొని ఎంజాయ్ చేయగలుగుతారు. సో ప్లీజ్ హావ్ ఎ సీట్. ఇప్పుడు మీరు వినబోయే పాటలు ఒసే రావమ్మ, దశావతారం, గంగోత్రి, అంతా హాస్యం కోసమే, సరదాగా మిమ్మల్ని నవ్విద్దామని మాత్రమే. ఈ సాంగ్ జడ్జెస్ కి, యాంకర్స్ కి డెడికేట్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోతున్న పాట దశావతారం. రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంటూ నీ నోట్లోంచి రామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ ఇంద్రజమ్మ అని పలుకో. రామ్ ప్రసాద్. వీడికి ఇలా కాదురా, చెప్పు, ఇంద్రజమ్మ నామం పలుకుతావా పలకవా? పలకరా పలుకు. ఇంద్రజ గారి పలుకు, పలకరా పలుకు. నీ గురించే కదరా నీ పోరాడేది. పలకరా పలుకు. నేను పలకను. పలకరా పలుకు. పలకను. బట్టలు చెప్పులు నాకు ఏనాడైనా కొంటివా? పోడుపల్లో ఇంటికి ఈఎంఐ కడితివా? ఓరు ఓరు పిల్ల బచ్చా, ఓరు పిచ్చి బచ్చా, ఓరు ఎర్రి బచ్చా, కడతాది కడతాది ఈఎంఐ కడతాది, కొంటాది కొంటాది బట్టలన్నీ కొంటాది రా. నిలువునా నన్ను చీరుతున్నా నీతి చావదులే, నిలువునా రామ్ ప్రసాద్ అని పలికిన నోట ఇంద్రజమ్మంటూ పలకనులే, పలకనులే. అరే ఈ నా నీటిలో ముంచండ్రా. నీటిలో నా ముంచినంత నీతి చావదులే.
వీరు బాటిల్ నేర్కున్న నాకు ఈ బాధలు ఎంతలే మ్యాటర్ లేని వాణ్ణి అందరికంటే చిన్నోణ్ణి. చెప్పరా ఇంద్రజ గారి పేరు చెప్తావా చెప్పవా? దుర్మార్గుడు కూడా నీకోసమే కదా అంత దూరం వెళ్ళాను నేను. కాంప్రమైజ్ అయిపోతావు ప్లీజ్ రే, నన్ను బ్యాక్ చేయొద్దురా. సరే కాంప్రమైజ్. ఇంద్రజమ్మాని పలుకు. బోడుప్పల్ నరేశాయ నమః. శ్రోతలు కోరిన సినిమా పాటలు ఇప్పుడు మీరు వినబోయే పాట వస్తే రావులమ్మ ఇమానుయల్ పాడిన పాట. రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ. ఏమైంది రాములమ్మ, ఎందుకు వచ్చావు ఇలా? ఓ పాట పాడటానికి వచ్చాను. మరి పారు. అందాలా అందాలా మా ఊరి యాంకర్ జడ్జులే ఇంద్రజరశ్మి, ఈ టీవీలో పూసిన జాజి మల్లెలే ఇంద్రజరశ్మి, యాంకరింగ్ ఉండదంట జడ్జిమెంట్ ఉంది గంట. శ్రీదేవి డ్రామాలో వీళ్ళ డ్రామాలే ఎక్కువ ఉంటాయి. శ్రీదేవి డ్రామాలో వీళ్ళ డ్రామాలు ఎక్కువ ఉంటాయి. అది చూడలేక టీవీ కట్టి అగ్గి పెట్టి టీవీ పగలా కొట్టి. అమ్మా ఎంత ప్రేమరా అమ్మంటే. ప్రేమ కాదురా, కాళ్ళు నొక్కుతున్నావు. అందాల మా ఊరి యాంకర్ జడ్జులే ఈ టీవీలో పూసిన జాజి మల్లెలే. ప్రేక్షకుల కోసం మరో పాట నూకరాజ్. అది కాదురా రామ్ ప్రసాద్ గారు, ఓ రమేష్ గారు, ఇంద్రజ గారు, ఓ రష్మి గారు, మీకు ఇచ్చే పేమెంట్ లో అన్ని సున్నాలెందుకు, మాకు ఇచ్చే 2000 కిన్ని తిప్పాలెందుకు. రాక రాక దసరా పండగ మెయిన్ ఈవెంట్ వచ్చానమ్మా. 4 లక్షల పేమెంట్ వీళ్ళిద్దరు అడిగానమ్మా. 1,00,000 అన్న తక్కువైనా పక్క ఛానల్కు పరిగెడతారు. మన పరిస్థితి అదే దసరా పండగ ఈవెంట్ కి మనమంతా మేనేజర్ కాలు కోసం కాలు గాలిన పిల్లిలాగా 10,000 పేమెంట్ కి పరుగులంట పెడతాము. మధ్యాహ్నం లంచ్ టోకెన్ కి గంటలు ఉంటాము. లచ్చులో జడ్జిమెంట్ చెప్పమంటే భలేగా చెప్పుతారు. సైలెన్స్ అరవకని మీరే అరుస్తారు. యాంకర్ ని లింకులు చెప్పమని అడిగితే కసాబి సన్నమిలిపాడి ఏదేదో చెప్తుంది. శ్రీదేవి 2 గంటలైతే నీ లింకులకి 4 గంటలు తల్లే. లచ్చులో ఇప్పుడు ప్రేక్షకుల కోసం గంగోత్రి నుంచి ఒక సాంగ్ తాగుబోతు రమేష్ గారు పాడుతున్నారు. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గూడు ఆశీర్వదించాలి. ఒక సంస్థలో మధ్యాహ్నం 1 గంటకి ఒక షో వస్తుంది. అందరిని నవ్విస్తూ ఆదరణ పొందింది. అలాగే నవ్విస్తూ ఉండాలని ఆటో అది నరేష్ నూక ఇమ్ము బాబు ఇంద్రజ రష్మి అలాగే ఉండాలి. ఇది ఎడిటింగ్ లో ఉండాలి. దయచేసి ఆడియన్స్ యాక్చువల్ గా ఇది కాదు, మేము ఒరిజినల్ పాడతాము, ఆ తర్వాత అదేంటో మీకు తెలుస్తుంది. ఒక సంస్థలో మధ్యాహ్నం 1 గంటకి ఒక షో వస్తుంది. జనాలని నవ్విస్తూ అంచి ఆదరణ పొందింది.
అలాగే నవ్విస్తూ ఉండాలని అలాగే నవ్విస్తూ ఉండాలని ఆటో అది నరేష్ను ఇమ్ము బాబి ఇంద్రజరశ్మి నవ్విస్తూ ఉండాలి. ఎన్నో వందల ఎపిసోడ్స్ ఎన్నెన్నో మిలియన్ వ్యూస్ కామెడీ సెంటిమెంట్ జనాలకు ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్స్ ఎంత మారినా ఎపిసోడ్ బాగా రావాలి. మా పేమెంట్లు పెరగకపోయినా 2 ఎపిసోడ్లు వేయాలి. ఇప్పుడు ఈ పాటకి కామెంట్లు ఉంటది. మా అమ్మ కోసం సువి సువాలమ్మా ఎట్టా చెప్పేమమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ మా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగుని అడుగు మన ఇద్దరి నడు మన ముడి ఏందో అది గొంతెత్తి చెప్పుదాది నుకోవే దునియాలో మాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా. లక్ష నీకిచ్చేది ఏలో 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 మాకిచ్చేది. సో ధనంజయ్ గారు ఫన్ కోసం చిన్నగా ఒక స్పూఫ్ లాంటిది తయారు చేసి అందరిని ఎంటర్టైన్ చేయడానికి మనోళ్ళు కొన్ని ఇట్లాంటి పాటలు పాడారు. సో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ చెప్పాను కదా నేను వచ్చేటప్పుడు అందరూ మల్టీ టాలెంటెడ్ అని. సో ఏదైనా చేసేస్తారన్నమాట, ఎవరు ఏమనుకున్నా అనవసరం. బట్ నేను వాళ్ళు పాడేటప్పుడు స్కిట్ చేసేటప్పుడు ఒక మ్యూజిక్ అంతా మర్చిపోయి వాళ్ళు చేస్తున్న ప్రతి యాక్ట్ ని బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. థ్యాంక్ యూ ధనంజయ్ గారు. మరి ఇంద్రజ గారు, చనువు ఉన్న చోటే కోప్పడతాం, అలాగే నాతో వాళ్ళకి చనువు ఉంది కాబట్టే ఇంతగా ఆడుకుంటున్నారు. బికాస్ ఇమ్ము అయినా సరే, నుకరాజ్ అయినా, నరేష్ అయినా అందరూ నా కొడుకు సమానులే. సో వాళ్ళు నన్ను ఏం చెప్పినా ఎంత ఆట పట్టించినా ఐ జస్ట్ డోంట్ కేర్. అండ్ ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నది ఒకటే ఎయిమ్, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యాలి. రష్మి, ఒక్కసారి మన భుజాల్ని మనమే ఇలా తడుముకుందాం. మనం ఇంత కంటెంట్ ఇస్తున్నామా? మాతో అసలు ఒక సెగ్మెంటే ప్లాన్ చేస్తున్నారంటే we should be proud of ourselves. Yes. ఇంకపోతే నరేష్ పాపం అంత పైకెత్తేసి నీళ్లలో ముంచేసి వాట్ అ పర్ఫార్మెన్స్ నరేష్. కానీ ఒక మాట చెప్పాలరా, మీకు బట్టలు ఎందుకు కొనివ్వలేదు, ఈఎంఐ ఎందుకు కట్టలేదో తెలుసా? ఇవన్నీ మీరు చేసుకోగలరు, కానీ మీ పెళ్లి మీరు చేసుకోగలరా? అది నేనే కదా చేసి పెట్టాలి. మా పెళ్లి కూతురు వెతుకుతుంది, నువ్వు మంచి హాస్పిటల్ వెతుకు. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, వీళ్ళ ఇద్దరి మీద ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆన్ స్పాట్ పికప్ చేసి చేయడంలో ఇమ్ము అండ్ రాజు, యూ టూ ఆర్ ఫెంటాబులస్ ఆల్వేస్. అండ్ రియాస్ ఇప్పుడే వస్తున్నారు, మా జ్యోతిలో ఐక్యం అవుతున్నారు. మీరు రండి రండి, ఈ బ్యాచ్ లోకి రావాలి మీరు, ఇంకా చాలా చాలా పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. అండ్ రమేష్ గారు 4 సాంగ్స్ బాగా వచ్చి ఈ 4 సాంగ్స్ హైలైట్ అండి అని ఎప్పుడు తెలుస్తుందండి? ఒక పాట బాగా లేనప్పుడు. అందుకు నన్ను పిలిచారండి. ఒక సైడ్ అందరూ ఎంజాయ్ చేసేటప్పుడు ఇటువైపు మానస్ అండ్ భావన గారు అస్సలు నేను మధ్యలో ఉన్నాను, పడిపోతున్నారు నవ్వుతూ. అది కావాలని పడ్డారు. మానస్ అండ్ భావన గారు ఎంత ఎంజాయ్ చేశారు? చాలా ఎంజాయ్ చేశాను, కడుపొబ్బా నవ్వాను. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద యాక్ట్. సూపర్ గైస్, చాలా బాగుంది. భావన గారు, ఇంద్రజ గారు చెప్పినట్టు అండ్ రష్మి అండ్ మీ ఇద్దరికి ఏంటంటే ఒకళ్ళు వాళ్ళ మీద కామెడీ చేస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవడం కూడా అది పెద్ద విషయం నిజంగా. సో మీరిద్దరు వచ్చి దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళంత ధైర్యంగా వాళ్ళు నిజంగా అలాగా చేయగలిగారు. సో ఇక్కడున్న వాళ్ళే అంత ఎంజాయ్ చేసావంటే డెఫినెట్ గా ఆడియన్స్ కూడా ఇంకా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఏం పాడేవయ్యా నువ్వు నిజంగాని, నువ్వే నాయన రాజు. నిజంగా నువ్వు ఆర్టిస్ట్ గాను అప్పుడు నీది యాక్ట్ చూసాను కదా, కాంతార యాక్ట్ చూసినప్పుడే నేను ఫ్యాన్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ మొత్తం ఓవరాల్ గా అందరికీ ఆల్ ద బెస్ట్. సూపర్. నేను అది ఇన్ని ఎపిసోడ్లు చేస్తున్నా, ఎన్ని చేసినా మేమందరం అంటారు బాగా చేస్తారని, కానీ ఇలాంటి సపోర్ట్ లేకపోతే మేము కూడా చేయలేం కొన్ని ఎపిసోడ్స్. సో ఎలాంటి ఎపిసోడ్స్ అయినా కొన్ని విషయాలు మేము డల్ అయిపోతే మాత్రం నూకరాజ్ అని ఇమ్మని తీసుకెళ్లి పైన పెడతారు. నిజం చెప్పాలంటే ఆది నాకనే వీళ్ళిద్దరు నిజంగా మల్టీ టాలెంటెడ్. అలాగే ఇది రాసిన రైటర్ బాబు కొన్ని మంచిలు తేవా.
కాదు, నేను అనుకున్నాను మీరిద్దరు నన్ను ఇంతగా రోస్ట్ చెయ్యరు, దీని వెనక ఎవరో ఉన్నారు అనుకున్నాను. ఈ సెగ్మెంట్ అయితే మీరు అందరూ అదరగొట్టారు. చాలా రోజుల తర్వాత ఫుల్ గా అందరూ కడుపుబ్బా నవ్వుకున్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ. క్రిస్మస్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రిస్మస్ లో ప్లమ్ కేక్ ఉండాలి, రమ్ కేక్ ఉండాలి. కాబట్టి అందుకే ఈ ట్రెడిషనల్ కేక్ మిక్సింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాము. అండ్ దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ మా ఇంద్రజ గారు చేయబోతున్నారు. మ్యామ్ మీరు కూడా మాతో పాటు ఇక్కడ జాయిన్ అయితే కేక్ మిక్సింగ్ చేసి అలాగే దీని వెనకాల ఉన్న ట్రెడిషన్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు, ఇవన్నీ మాట్లాడదాం. ఇంత పెద్ద కేక్, ఇంత పెద్ద సామాగ్రిలు మనం ఇద్దరు తినలేం కాబట్టి మ్యామ్ మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తే లెట్స్ డు ద కేక్ మిక్సింగ్. అల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలనా. అఫ్ కోర్స్ అందరూ కలిసి క్రిస్మస్ కేక్ కలపాలి. వాళ్ళలో ఉన్న ప్రేమ, ఆప్యాయతం అన్ని దాంట్లో వేసి కలిపితేనే కదా అసలైన క్రిస్మస్ కేక్ గా తయారవుతుంది. అంతే కదా రష్మి, ఈ ఒక సంఘటన ఎందుకు అలా ప్లాన్ చేశారంటే ముందుగా ఇది సైన్ ఆఫ్ హార్వెస్ట్. సో ఇలాంటిది నట్స్ అంతా అంటే మెయిన్ గా డేట్స్, ప్లమ్స్ అండ్ ఆల్ ద నట్స్ వెరైటీస్ ఇవన్నీ వేసి కేక్ లో మిక్స్ చేసి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా పేదవాళ్ళు ఉంటారు కదా, పువర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ కొనడానికి డబ్బులు ఉండవు. అందరూ కూడా సమానంగా ఈ క్రిస్మస్ లో క్రిస్మస్ కేక్ ని పంచుకుంటారు అన్న దానికోసమే ఇలాంటి ఒక సంఘటన తీసుకొచ్చారు. సో ఇట్స్ బ్యూటిఫుల్లీ కేక్ మిక్సింగ్ అన్నది అన్ని విషయాలు లోపల ఉన్నాయన్నమాట. కేక్ మిక్సింగ్ కాకుండా మనుషులందరూ మిక్సింగ్ అయిపోవాలి. yes సో మ్యామ్ ఇది మీ గ్లవ్స్ మీరు కూడా వేసుకుంటే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. 3, 2, 1 మెరీ క్రిస్మస్. సో అంతా మిక్సింగ్ అయిన తర్వాత ఈ పదార్థాలన్నీ ఇలా దగ్గరికి తీసుకొని వచ్చి ఒక 24 hours అలా సోక్ చేసిన తర్వాత కేక్ గా బేక్ చేస్తాము. కానీ అది ఇప్పుడు కుదరదు కాబట్టి ఆల్రెడీ కేక్ మిక్సింగ్ చేసి ఒక కేక్ రెడీగా ఉంది. రోజు క్రిస్మస్ ఈవ్ సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కేక్ ఇప్పుడు కట్ చేద్దాము. ఏజీ ప్రేక్షకులందరికీ వెరీ 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 మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీగా పాటలు, ఆటలు, కేక్ మిక్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది కాబట్టి ఇంకేదో గిఫ్ట్లు అంతా ఇస్తారని చెప్పారు కదా. మా గిఫ్ట్లు షూటింగ్ టైం కూడా అయిపోయింది. మాకు కొంపదీసి వానర్ గాని కొడతారా ఏంటి గిఫ్ట్లు గిఫ్ట్లు చంపేస్తామనుకున్నావు. ఈ చెమట్లేంటి, నోట్లో గుడ్లేంటి? అది వీళ్ళు ఎవరో కిడ్నాప్ చేస్తే తీసుకొని వచ్చాం. మీరు కాపాడిన వాళ్ళ కనపడడం లేదు, మీరే కిడ్నాప్ చేసిన వాళ్ళ కనపడుతున్నారు. రష్మి మిమ్మల్ని దండిస్తాము. శాంటా తాత మరి మా గిఫ్ట్లు ఎక్కడ తాత? శాంటా వచ్చేసాడు, గిఫ్ట్లు ఇస్తాడు. రాగు, గిఫ్ట్లు కావాలి. గిఫ్ట్ పట్రా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ శాంటా. గిఫ్ట్లు అన్ని తీసుకొని వచ్చారు. ప్రతిసారి శ్రీదేవి డ్రామా కంపెనీ అందరూ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఈసారి మాకు కూడా శాంటా దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇట్స్ వెరీ 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 హ్యాపీ. మరి ఎందుకు ఆలస్యం, గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? రెడీ? ఓకే అయితే మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ లో ఎంతో ఎంజాయ్ చేసాం కదా. సో క్రిస్మస్ పార్టీ స్టార్ట్ చేయాలి కాబట్టి సో ప్రస్తుతానికి ఎపిసోడ్ ముగించాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. టేక్ కేర్, బై బై, హ్యాపీ క్రిస్మస్.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.